కళ్ళ చూసి ఓ బిడ్డ నా బిడ్డ నువ్వు అఘోరమైన పూజలు కడుతున్నావు కానీ నువ్వు చేసిన పాపాలు 3 ఉన్నాయి బిడ్డ. ఆ 3 పాపాల వలనే నీకు సంతానం అయితలేదు. ఆ 3 పాపాలు తొలగిపో అన్నంటే అవి నువ్వు కదిలి కళ్యాణపురి పట్టం పోవాలి బిడ్డ. బిడ్డ నువ్వు పాలల మీద ఏర్లు పడి పాలు పంచుకొని పాలల మీద ఏర్లు పడి పాలు పంచుకొని నీకు వచ్చిన పాలకి ఏమొచ్చినా పట్టుకొని కదిలి కళ్యాణపురి పట్టం పోవాలి. కళ్యాణపురి పట్టంలో 3 గుండాలు దూడాల ముదముతోటి. ఒకటి నీళ్ల గుంటం, పాల గుంటం, రక్త గుంటము. నీళ్ల గుంటంలో నీళ్లు వయ్యాలి, పాల గుంటంలో పాలు వయ్యాలి. నట్ట నడుమ రక్త గుంటంలో పోసే రక్తము. ద్వారపడి లోపల గంట ఆ పేరుండ పక్షులుంటాయి. ఆ పక్షుల రక్తము తెచ్చి ఆ రక్త గుంటములు వయ్యాలి. 3 గుండాలల్ల ముదముతోటి నువ్వు తానం చేసి ఆ యొక్క గుళ్ళల్లా పూజలు కట్టి అది నీ 3 చేసిన పాపాలు తొలగిపోతాయి. 3 గుండాలల్ల తానం చేస్తే ఆ ఒకప్పుడు నీకు సంతాన పొలము దొరుకుతుంది అన్నాడట లోకాల శంకరుడు. అగో ఈ ముచ్చట చెప్పిండు మటార మాయవై కైలాసం వెళ్ళిపోయాడు శంకరుడు. అమ్మగారు ఎర్రగొల్ల పెద్దమ్మ దేవి దేవుడు చెప్పిన ముచ్చట పట్టుకోని అగో ఇంటి తమలు పట్టుకొని ఎట్లా వస్తున్నది ఎర్రగొల్ల పెద్దమ్మ.